హాయ్ అండి. ఇప్పుడు మనకి దేవరా నుంచి సింగిల్ సాంగ్ అయితే రాబోతుంది కదా, టైటిల్ సాంగ్. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుందంటే అందరికి నచ్చేటట్టే ఉంటుంది అనుకుంటున్నాను. అంటే పుష్పాలో నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, దాన్ని క్రాక్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఆ పుష్పకి దీనికి సంబంధం లేదు అసలు. అది వేరే ఇది వేరే అట్లా. అండ్ చూసుకున్నట్టయితే మనకి నాగవంశీ గారు ఒకటి స్టోరీ పెట్టడం జరిగింది. హుకుం సాంగ్ని మర్చిపోయే విధంగా ఈ సాంగ్ హైప్లో ఉంటుంది అని. నిజంగా అంత హైప్ ఇస్తుంది అనుకోవచ్చా? అంత అయిపోతే రాదు, ఎందుకంటే మ్యూజిక్ డౌన్లోనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే అనిరుద్ధ్ మ్యూజిక్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే. మనకి తమిళనాడులో చూసుకుంటే నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. సో ఈ అనిరుద్ధ్ కాంబినేషన్లో రాబోయే ఇప్పుడు ఈ మ్యూజిక్ అనేది ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు మన ఇక్కడ వాళ్ళకన్నా అక్కడ వాళ్ళకి తేడా ఉంది కదా. ఇక్కడ వాళ్ళది అక్కడ నచ్చదు, వాళ్ళది మనకు నచ్చదు. ఎందుకు హుకుం సాంగ్ అందరికీ నచ్చింది కదా. మ్యూజిక్ ఒకటే సేమ్ అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేం కదా మనం. డిఫరెంట్ ఉంటుందని నేను అంటున్నా. అది సో అదే కాకుండా ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే కొరటాల శివ ఆచార్య సినిమా అయితే ఫ్లాప్ అయింది. సో ఇప్పుడు ఆయన పాన్ ఇండియన్ లెవెల్లో రిస్క్ చేయబోతున్నాడు. సో అంత హిట్ కొట్టే అవకాశం ఉందా? 100% ఉంది. సో లుక్స్ విధంగా చూసుకున్నా కానీ మనకి ఎన్టీఆర్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. సో ఇంత డిఫరెంట్గా చూసి అంటే కొంచెం యాక్షన్ బ్యాండ్లో రాబోతుంది. ఇలా రాబోయే సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏముంది, మళ్ళీ బ్లాక్ బస్టర్ మొత్తం మళ్ళీ షేక్ అయ్యిద్ది అనిపిస్తుంది. లుకింగ్ మొత్తం కూడా సూపర్గా ఉంది. ట్రిబులర్ బ్రేక్ చేయొచ్చా? బ్రేక్ అంటే చెప్పలేం, దగ్గరికి వెళ్ళిద్ది అనుకుంటున్నాను నేను. సో ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్షన్ తీసుకురావచ్చు? కౌంటింగ్ చేయలేము అసలు, ఎందుకంటే ఎన్టీఆర్ కదా, పెరిగిపోద్ది.